ఒక మంచి కార్యక్రమానికి ధూళిపాళ వీరయ్య చౌదరి గారి పేరు నిలబెడుతూ రాష్ట్రంలో ఒక నీతికి నిజాయితీకి మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్న నరేంద్రకు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఎలాగంటే ఒక మనిషిని చూడంగానే ఆ కాన్స్టిట్యున్సీలో గాని రాష్ట్రంలో గాని ఒక మంచి పేరు ఉంటుంది. అటువంటిది ఆ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి నాకు సోదరుడు, నాకు ఆప్తుడు ధూళిపాళ నరేంద్ర గారికి వృషభాలను పెంచుతూ ఎద్దులను పెంచుతూ ఈ పోటీలు తీసుకొచ్చినటువంటి రైతన్నలకి సోదరిమణులందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా మందికి ఆవు అంటే ఎవరు గుర్తుకొస్తారంటే చాలా మందికి చాలా గుర్తురాదు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు గుర్తుకొస్తారంటే ఆవు గుర్తుకొస్తుంది. అంటే మన శాస్త్రాల్లో మన కృతయుగంలో గాని త్రేతాయుగంలో గాని ద్వాపర యుగంలో గాని ఎక్కడైనా చూడండి కలియుగంలో గాని ఆవుకి మన ఈ జాతికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం రాబో తరాలకి ఈ కల్చర్ ని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా అవసరం. ధూళిపాళ నరేంద్ర గారు ఏదో మనం ఎమ్మెల్యే అయ్యాం, ఏదో డైరీ చైర్మన్ ఉన్నామని కాకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కి ఇది ఉపయోగపడే పరిస్థితి. నాకు ఎలక్షన్ ముందు నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇక్కడే తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ రోజే రాష్ట్రంలో ఒక చేంజ్ కనపడతా ఉంది ఆ రోజున. అదేవిధంగా మీరు కనుక చూస్తే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా ఆవుల కోసం సబ్సిడీలతో 23,500 గోశాలని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే రైతులకి పాడి ఉంటేనే పంట బాగా వస్తుంది. ఇదివరకంటే ప్రతి గ్రామంలో కూడా మనుషుల కంటే ఆవులు ఎక్కువ ఉండేవి, లేదా ఎద్దులు ఎక్కువ ఉండేవి. ఈ రోజున ట్రాక్టర్లు వచ్చేసి మిషనరీ వచ్చేసి మొత్తం కూడా వ్యవసాయం అంతా కూడా కమర్షియల్ అయిపోయి కెమికల్స్ వాడటం వల్ల నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది. అందుకనే ఈ రోజున మనం ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మన పురాతనమైనటువంటి ఈ కళలు ఉన్నాయో వీటిని పోషించాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము యూపీ వెళ్ళినప్పుడు అక్కడ యోగి గారు అంతకుముందు ఈ ముసలివాటినన్నింటిని కూడా కోతకు కోసేవాళ్ళు. అక్కడ స్టేట్ మొత్తం కూడా బ్యాన్ చేయడం వల్ల ఏదైతే కటింగ్ చేసే మిషన్లు ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం వల్ల అక్కడ విపరీతంగా గోవులు అదేవిధంగా ఎద్దులు ఉత్పత్తి పెరిగి అక్కడ ప్రొడక్షన్ జీడిపిలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాబో కాలంలో వీటిని పెంచాల్సిన అవసరం ఉంది. మనం ఏదో పొద్దున్నే పాకెట్ పాలు తాగుతూ ఉన్నాం అని అనుకోకుండా ఈ రోజున ఈ డైరీకి పాలు పంపించే రైతులు ఎంత కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం ఎంత కష్టపడి చేస్తా ఉన్నారు అనేది ఆలోచించాలా. ఈ రోజున నాకు తెలుసు, నేను వ్యవసాయం చేస్తున్నా కూడా 200 ఎకరాలు మనకి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు చేయరు. అదేవిధంగా నేను 200 ఆవుల్ని పెంచుతున్నా కూడా నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో. ఒక్కసారి కనుక ఆవుల దగ్గరికి వెళ్ళి మీ చేత్తో వాటికి ఒక మేత పెడితే ఆ ఉండే ఆనందం దేనికి సరిపోదు. అదేవిధంగా ఈ ఎద్దులను కూడా మనం ఒంగోలు జాతి ఎద్దులు కూడా బ్రెజిల్లో ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఇక్కడ మన దగ్గర అంతరించిపోతున్న వాటిని మరలా మనం దీన్ని పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, తప్పకుండా ముందుగా మీరందరూ కూడా వచ్చి వీక్షిస్తున్నందుకు రైతు సోదరులందరికీ కూడా మీకు ఈ అభిమానాన్ని మీ నెక్స్ట్ తరాలకు కూడా మీరు వ్యాప్తి చెందే విధంగా మీరు వారికి కూడా ఒక మంచి ఆలోచన విధానాన్ని మీ పిల్లలకు కూడా అందరూ కూడా ఇవాళ ఐటీ చదివి ఇంజనీర్లు చదివినా కూడా ఈ యొక్క కళలను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.